హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ విస్కాసిటీ బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం చేద్దాం. A lubricated shaft rotates inside a concentric sieve bearing with 1200 rpm. The radial clearance is 0.1 mm and diameter of the shaft is 40 mm. Length of contact with the sleeve journal is 60 mm. Dynamic coefficient of viscosity of oil is 0.2 Newton second per meter square. ఇక్కడ మనం షియర్ స్ట్రెస్ యాక్టింగ్ ఓవర్ ఎ సర్ఫేస్ ఆన్ ద షాఫ్ట్ అదొకటి కనుక్కోవాలి. అండ్ అప్రాక్సిమేట్ పవర్ లాస్ డ్యూ టు విస్కాసిటీ ఆఫ్ ద ఆయిల్, ఇవి రెండు కనుక్కోవాలి. డయాగ్రామ్ లో చూసినట్టుగా 40 mm డయామీటర్, ఆ 60 mm స్లీవ్ జర్నల్ తో కాంటాక్ట్ లో ఉంటుంది. అండ్ ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ 1.1 mm, షాఫ్ట్ రొటేటింగ్ స్పీడ్ 1200 rpm, విస్కాసిటీ ఆఫ్ ద ఆయిల్ ఈస్ 0.2 Newton seconds per meter square. ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో చివరి వరకు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఈచ్ ఫార్ములాలో వాడే టర్మ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్లియర్గా ఈ వీడియో చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. మీ మెకానికల్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను మీకు ఫ్రీ గేట్ మెటీరియల్ కోసం, వెంటనే జాయిన్ అవ్వండి. ఫార్ములా టవ్ mu du by dy. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు, mu into r omega by h. h అంటే రేడియల్ క్లియరెన్స్. ఇది ఫార్ములా వాడాము. ఇక్కడ మనము సెకండ్ టర్మ్ mu r omega h లో mu అంటే విస్కాసిటీ, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్, ఒమేగా అంటే πdn/60 యాంగులర్ వెలాసిటీ. ఇక్కడ అన్ని ఒకే యూనిట్స్ లో ఉండేలాగా చూసుకోవాలి, అన్ని మీటర్లో ఉండేలాగా చూసుకోవాలి. మేము 0.2 న్యూటన్ సెకండ్స్ పర్ మీటర్ స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేసి అండ్ πdn/60 ని సబ్స్టిట్యూట్ చేశాను. ఆర్ అంటే 20 × 10⁻³ అది మీటర్లో కన్వర్ట్ చేశాను. అండ్ హెచ్ కూడా రేడియల్ క్లియరెన్స్ 0.1 mm ఉంది కదా, దాన్ని 0.1 × 10⁻³ చేశాము, దాన్ని మీటర్లో కన్వర్ట్ చేశాం. టోటల్ గా షియర్ స్ట్రెస్ = 100 Nm² వస్తుంది. అది ఫస్ట్ ఆన్సర్. కిలో న్యూటన్ మీటర్లో అడిగాడు కాబట్టి 0.1 kN/m². ఇప్పుడు సెకండ్ ఆన్సర్, ఇది కంబైన్డ్ డేటా క్వశ్చన్ కాబట్టి సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ పవర్ లాస్ డ్యూ టు విస్కాసిటీ కనుక్కునేటప్పుడు ఫస్ట్ టార్క్ కనుక్కోవాలి. టార్క్ అంటే ఏంది? ఫోర్స్ ఇంటూ రేడియస్. ఇక్కడ టాంజెన్షియల్ ఫోర్స్ ఇంటూ రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్. ఇందులో కూడా అన్ని ఒకే యూనిట్స్ లో తీసుకోవాలి, అన్ని మీటర్స్ లో తీసుకుందాము. ఫోర్స్ కనుక్కోవాలంటే షియర్ స్ట్రెస్ ఇంటూ షియర్ ఏరియా. షియర్ స్ట్రెస్ ఇందాకనే మనం క్యాలిక్యులేట్ చేశాం కదా, 0.1 kN/m² వచ్చింది. దాన్ని Nm²లో రాసుకోవాలి. అండ్ రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్ ని డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ బై 2, అది కూడా మీటర్లో చేసుకోవాలి. 100 Nm²/m² షియర్ స్ట్రెస్. అండ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ π × d × లెంత్. ఇక్కడ πd² కాదు, అది ఏరియా ఆఫ్ ప్రొజెక్టెడ్ ఏరియా. ఇక్కడ కాంటాక్టర్ ఏరియా πdl/, 1000² ఎందుకు వేసానంటే మీటర్లో కన్వర్ట్ చేయడానికి. షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఇంటూ రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్ అంతా క్యాలిక్యులేట్ చేస్తే 0.015 Nm వస్తుంది. పవర్ = 2π×10⁻⁶. టార్క్ ఇక్కడ టార్క్ అంతా Nm లో పెట్టాలి, ఎన్ని సెకండ్స్ లో పెట్టాలి. ఎన్ అంటే రెవల్యూషన్ పర్ మినిట్ లో ఇచ్చాడు 1200, దాన్ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయడానికి /60 వేసాము. 2 × π × 1200/0.015/60 చేస్తే పవర్ లాస్ = 1.88 watts వస్తుంది. ఇది సెకండ్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కింద ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రీ గేట్ మెటీరియల్ కోసం.